సో ఇప్పుడు బై ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారా చేయరా ఇట్లా ఉన్న నేపథ్యంలో రేవంత్ ప్రచారం చేయడమే కాకుండా చాలా పెద్ద ఎత్తున టైం ఇచ్చారు. ఎందుకంటే ఇది రేవంత్ కి అగ్ని పరీక్ష. జూబ్లీ హిల్స్ అన్నది మనం అందుకని టైటిల్ కూడా ఏం పెట్టాం, జూబ్లీ హిల్స్ అన్నది రేవంత్ కు ఒక అగ్ని పరీక్ష లాంటిది. రేవంత్ రెడ్డికి చాలా పెద్ద పరీక్ష లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఆయనకి చావో రేవో. ఇప్పుడు పరిస్థితి 2 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ 7 నాటికి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఒకటి, మంత్రులు సంబంధించి కానీ ఎమ్మెల్యేల నుంచి కానీ ఆశించిన మద్దతు దొరకట్లేదు, ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో గుర్తించట్లేదు. దానికి కారణం రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక బై ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికల్లో మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. అంటే పెద్ద రిజల్ట్ ఏం రాలేదు. 8 బీజేపీకి వచ్చాయి, 8 కాంగ్రెస్కి వచ్చాయి. బీఆర్ఎస్ 0 వచ్చినా 8 బీజేపీ, 8 కాంగ్రెస్ వచ్చాయి. 10 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత జంప్ కూడా అయిపోయారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతోటి కొంత ఏమంటారు, ఎందుకంటే కాంగ్రెస్ న్యాచురల్ గా కాంగ్రెస్ ఎటువంటి పార్టీ, హైకమాండ్ పార్టీ కాబట్టి అందరూ ధిక్కరిస్తూ వస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో గనక గెలిస్తే రేవంత్ కున్న అన్ని కష్టాలు కూడా తీరిపోతాయి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గెలిస్తే, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఓడిపోయాడు అనుకోండి రేవంత్ రెడ్డి, ఇంకా పెద్ద ఎత్తున కష్టాలు వచ్చే అవకాశం. ఇవాళ బయటకి ఓకల్ గా మాట్లాడుతుంది ఎవరు, రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే, తర్వాత ఇంకొకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. కానీ మంత్రివర్గంలో చోటు దొరకని వాళ్ళు కానీ లేకపోతే అసంతృప్తిలో ఉన్న వాళ్ళు కానీ, ఈ ఎమ్మెల్యేలు మహబూబ్నగర్ జిల్లాలోనే ఒక గ్యాంగ్ ఉంది ఎమ్మెల్యేలు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఉన్నారు, అంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో. తర్వాత మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఉన్నారు. సో వీళ్ళంతా కూడా అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వాలు. అంటే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మాకు నిధులు రావట్లేదు, సరైన ఫండ్స్ రావట్లేదు, రాష్ట్రం అప్పుల్లో ఉండడం వల్ల ఎమ్మెల్యేలకు ఎక్కువ నిధులు కేటాయించాలి, ఇట్లా రకరకాల కారణాలతో ఉన్నారు. మొన్న వాళ్ళు దామోదర్ రాయ నరసింహతో కలిసి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో కలిసి మల్లికార్జున ఖర్గేని కలిసినప్పుడు న్యూస్ పేపర్స్ లో ఒక ట్రెండ్, అందరు కాదు ఒక ట్రెండ్, వాళ్ళు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి మీద అని చెప్పి కథనాలు వచ్చాయి. కథనాలు వచ్చినప్పుడు మరి ఈ ఎమ్మెల్యేలు ఖండించలేదు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల్లో అయినా మంత్రుల్లో అయినా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకొని లేని పరిస్థితి ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ లో గెలవకపోతే మరింత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం. సో రేవంత్ నాయకత్వం భవిష్యత్తు ఈ జూబ్లీ హిల్స్ రిజల్ట్స్ తో నిర్ణయం అయ్యే అవకాశం. జూబ్లీ హిల్స్ లో గెలిస్తే డెఫినెట్ గా తిరిగి ఉండదు. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎం. అసంతృప్తులు వస్తాయి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆయన నాయకత్వానికి ఇది ఒక పరీక్ష. ఎందుకు జూబ్లీ హిల్స్ గెలిస్తే అంటున్నానంటే, ఈ సిటీలో కోర్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు మొన్న. ఒక ఇబ్రహీంపట్నం తప్ప, ఇబ్రహీంపట్నం కూడా హెచ్ఎండిఏ ఏరియాలో ఉంటుంది, జిహెచ్ఎంసీ ఏరియాలో పూర్తిగా ఉండదు. సో ఇబ్రహీంపట్నం తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. గెలిచింది ఒక మల్రెడ్డి రంగారెడ్డి. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ లో గెలిచింది. సో సిటీలో అత్యంత వీక్ ఉంది. 2000 లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు 2 కార్పొరేటర్లు మాత్రం గెలిచారు. ఇంత వీక్ గా ఉన్న సిటీలో జూబ్లీ హిల్స్ లో కనుక గెలిచింది అనుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది కదా, వీక్ గా ఉన్న చోట నేను గెలిపించానని అదే ఊపులో అయిన పంచాయతీ ఎలక్షన్ కూడా వెళ్ళిపోతారు. సో అందుకనే సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వరకు చూసాం మనం, యూసఫ్ గూడలో సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులంతా కూడా రేవంత్ రెడ్డిని సత్కరించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది కూడా ఒక విధంగా ఎలక్షన్ ర్యాలీ అని చెప్పొచ్చు. సినీ పరిశ్రమ కార్మికులంతా ఎందుకు పెట్టారంటారు మీరు? ఇవాళ సినీ పరిశ్రమ కార్మికులకు సంబంధించిన యూసఫ్ గూడ పోలీస్ స్టేడియంలో ర్యాలీ ఎందుకు పెట్టారంటారు మీరు చెప్పండి? బికాస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో సినీ కార్మికులు ఉన్నారు. కృష్ణానగర్ అంతా కూడా ఈ జూబ్లీ హిల్స్ పరిధిలోకి వస్తుంది. కృష్ణానగర్ అయినా, శ్రీనగర్ కాలనీ అయినా, రామత్ నగర్, యూసఫ్ గూడ, ఇక్కడ ఫిలిం నగర్ దగ్గర కాబట్టి చాలా మంది వీళ్ళంతా కూడా చాలా మంది సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులంతా కూడా ఈ కృష్ణానగర్ లో ఉంటారు. సినీ పరిశ్రమకు సంబంధించిన
చాలా మంది కార్మికులు సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఓట్లు దాదాపు 25,000 నుంచి 30,000 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే. షేక్పేట డివిజన్ దీని కిందకి వస్తుంది. చిత్రపురి కాలనీ కూడా దీని పరిధిలోకి వస్తుంది. సో ఇట్లా అందుకని ఈ యూసఫ్ గూడ, రామత్ నగర్, షేక్పేట ఈ ప్రాంతంలో ఫిలిం నగర్కి దగ్గర కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఈ సినిమా పరిశ్రమ సంబంధించిన కార్మికుల ఓట్లు ఉన్నాయి. కార్మికుల ఓట్లు, పెద్దవాళ్ళు కాదు. పెద్దవాళ్ళ ఓట్లు ఎంత తక్కువ కార్మికుల ఓట్లు 20,000 నుంచి 25,000 ఉంటాయి. అందుకనే ఇవాళ ఆయన పెద్ద ర్యాలీ యూసఫ్ గూడలో పెట్టి ఏమనం చేశారు, ఇక్కడ నుంచి సినిమా పరిశ్రమకు సంబంధించి టికెట్ రేట్లు పెంచాలంటే 20% కార్మికులకు అందులో వాటా ఇవ్వాలి, ఆ కండిషన్ పెడతామని చెప్పారు. సో ఇది ఎందుకు, దేనిలో ప్రయత్నం, ఈ కార్మికుల ఓట్లు రావాలంటే ఏదో విధంగా అట్రాక్ట్ చేయాలి. అట్లాగే మొన్న సినీ పరిశ్రమలో జరిగిన సమ్మె జరిగింది కదా, కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మెను కూడా రేవంత్ రెడ్డి తానే ఆయన చొరవతో ఆ సమ్మె భగ్నమైంది. ఆ సమ్మె దాన్ని ఆపేయడం జరిగింది. నిర్మాతల మండలి కూడా కొంత హైక్, అంటే ఈ ఏదైతే సినీ పరిశ్రమ సినీ కార్మికులకు ఇస్తున్న వేతనాల్ని పెంచడంలో కూడా కొంత రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. సో ఆయన దీన్ని ముందుగానే గ్రహించారు. జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి సినీ పరిశ్రమ కార్మికులు డెఫినెట్ గా వాళ్ళు కీ రోల్ పోషిస్తారని, అందుకని వాళ్ళ సభ కూడా నిర్వహించారు. దీంతో పాటు మళ్ళీ 31st, 1st, 4th, 8th, 9th ఇన్ని రోజుల పాటు దాదాపు 5 రోజుల పాటు క్యాంపెయిన్ చేయనున్నారు. 4 రోజులేమో ఒక్కో డివిజన్కి ఒక్కో చోట ఇచ్చేశారు ఆయన షెడ్యూల్ రేవంత్ రెడ్డి. ఇంకా ఒక 2 రోజులు మోటార్ సైకిల్ ర్యాలీస్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. లాస్ట్ చివరి రోజులు 8th, 9th, 11th రోజు ఎలక్షన్ కదా, 8వ తేదీ 9వ తేదీ మోటార్ సైకిల్ ర్యాలీస్ కూడా రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. అంటే స్వయంగా ఆయన మోటార్ సైకిల్ నడుపుకుంటూ జూబ్లీహిల్స్ లో క్యాంపెయిన్ చేస్తారు. సో ఒక సీఎం 5 రోజుల పాటు ఒకే చోట అంటే జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఎంత హై ప్రియారిటీ రేవంత్ రెడ్డి దీనికి ఇస్తున్నారు. అనుక్షణం ఇక్కడ 80% గెలవాలి. గెలిస్తే పార్టీ పరంగా ఇబ్బందులు ఎదురుపోతాయి. ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇదంతా కూడా బీఆర్ఎస్ సృష్టి లేదా బీజేపీ సృష్టి అని చెప్పొచ్చు. సిటీలో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నదాన్ని నేను మళ్ళీ పునరుజ్జీవింపజేశాను అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. 2009లో ఒక్కసారి మాత్రమే గెలిచింది